ప్రేమ ఎపిసోడ్ 245 చెరిగిపోని ప్రేమ. తన అమ్మ గురించి ఏదో చెప్పాలని అహల్య అనడంతో పవిత్ర అహల్య వెంట నడుస్తూ హాస్పిటల్ బయట ఉన్న గార్డెన్లోకి వచ్చింది. అహల్య తన యాటిట్యూడ్ ను చూపిస్తూ చేతులు కట్టుకుని గంభీరంగా నడుస్తూ ఒక చోట వెళ్లి నిల్చుంది. పవిత్రకు ఇష్టం లేకున్నా అహల్య వద్దకు వెళ్లి, ఆల్రైట్, నాతో ఏదో చెప్పాలని అన్నారు, ఏంటది? ఇంత సడన్ గా మా అమ్మ గురించి చెప్పడానికి ఏముంది అని అడిగింది. అహల్య చుట్టూ చూసి చుట్టుపక్కల వేరేవారు ఎవరూ లేకపోవడం గమనించి మెల్లగా మధుశ్రీ వైపుకి తిరిగి, మధుశ్రీ, రీసెంట్ గా విజయ్ నాన్నకి సడన్ గా గుండెపోటు రావడానికి కారణమేంటో నీకు తెలుసా అని అడిగింది. పవిత్ర అనుమానంగా అహల్య వైపుకి చూస్తూ, నాకెలా తెలుస్తుంది అని ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా విసిరింది. ఎందుకో తెలిస్తే నువ్వు నమ్మలేకపోవచ్చు, కాని నువ్వు నమ్మినా నమ్మకున్నా నిజం మారదు కదా, అందుకే చెప్తున్నాను విను. మీ అమ్మ వల్ల, చనిపోయిన మీ అమ్మ వల్లే నా భర్తకి గుండెపోటు వచ్చింది అని కోపంగా అనింది అహల్య. ఏంటి, చనిపోయిన అమ్మ వల్లనా? అదెలా సాధ్యం అని మనసులో అనుకొని ఏదో జోక్ విన్నట్టు నవ్వుతూ, మా అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు పైనే అవుతుంది. మా అమ్మ వల్ల దామోదర్ గారికి గుండెపోటు రావడమేంటి? కొంపతీసి మా అమ్మ ఆత్మ ప్రేతాత్మలా మారి వచ్చింది అని చెప్పారు అని నవ్వుతూ వెటకారంగా మాట్లాడింది పవిత్ర. నాకు తెలుసు నువ్వు నమ్మవని, కాని ఏం చేద్దాం, నిజం అదేగా మరి. ఇది నిజం కాకపోతే మా ఇంటి విషయాలు దారినపోయే నీతో వచ్చి నేనెందుకు చెప్తాను అంటూ అహంకారంగా మాట్లాడింది అహల్య. తర్వాత అసలు గతం ఏంటో, దామోదర్కి లతశ్రీకి ఉన్న సంబంధమేంటో, తన భర్త గుండెపోటుకి కారణమేంటో పవిత్రకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అహల్య వివరణ విన్న తర్వాత పవిత్ర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. తన అమ్మ లతశ్రీ దామోదర్తో ఒకప్పుడు లవ్ రిలేషన్లో ఉందని, వాళ్ళిద్దరికీ అది ఎప్పటికీ మర్చిపోలేని తొలి ప్రేమ అనుభూతి అని పవిత్రకి చెప్పింది అహల్య. ఆ మాటలు వింటుంటే పవిత్రకు సడన్ గా తన అమ్మ డైరీ గుర్తుకు వచ్చింది. అందులో లతశ్రీ డి అనే వ్యక్తిని ప్రేమించింది కాని ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరూ బలవంతంగా విడిపోయారు అన్నట్టుగా రాసి ఉంది. అంటే ఒకవేళ అహల్య చెప్పింది నిజమే అయ్యుంటుంది. ఆ డైరీలో ఉన్న డి దామోదరా అన్న ప్రశ్న పవిత్ర మనసులో మొదలయ్యింది. దామోదర్ లతశ్రీ రిలేషన్ గురించి తెలుసుకున్నాక ఫైనల్ గా పవిత్రకి అర్థమయ్యింది ఎందుకు అహల్య తనను ఇంతలా అసహ్యించుకుంటోందో. అహల్య కోపానికి కారణమేంటో పవిత్రకు అర్థమయ్యింది. కాని తన అమ్మ విజయ్ వాళ్ల నాన్న దామోదర్ యొక్క తొలి ప్రేమ అవుతుందని పవిత్ర ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దామోదర్కి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు అహల్య అతని ఆఫీస్ ఫ్లోర్ మీద ఒక ఫోటోను చూసింది. అది చూసే అతనికి హార్ట్అటాక్ వచ్చి ఉంటుందని గెస్ చేసింది. ఆ ఫోటోను పవిత్రకు చూపించడానికి హాస్పిటల్కి కూడా తీసుకుని వచ్చి, ఇదిగో నేను చెప్పిన ఫోటో ఇదే, హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆయన ఆఫీస్లో దొరికింది అని పవిత్రకి ఆ ఫోటో చూపించింది అహల్య. పవిత్ర ఆ ఫోటోను తీసుకుని చూసింది. ఆ ఫోటో చాలా సంవత్సరాల క్రితం తీసినట్టుంది. అప్పటికే పసుపు పచ్చ రంగులోకి మారిపోయి చివర్లు మొత్తం చిరిగిపోయాయి. కాని ఫోటో మాత్రం చాలా క్లియర్గా, క్లారిటీతో ఉంది. అందులో ఉన్న ఇద్దరూ ఇంటిమేట్ గా, చాలా క్లోజ్ గా ఉన్నారు. ఆ కనిపిస్తున్న ఇద్దరూ ఎవరో కాదు, లతశ్రీ ఇంకా దామోదర్. తన అమ్మ ఫోటోను అలా చూడ్డంతో పవిత్ర షాక్ అయింది. తన మనసు తెలియని భయంతో, బాధతో నిండిపోయింది. కొద్దిసేపు వరకు ఆ ఫోటోను అలాగే చూస్తూ ఉండిపోయింది. తర్వాత మెల్లగా సెన్స్లోకి వచ్చి, ఈ ఫోటో దామోదర్ గారికి ఎలా దొరికింది అని అడిగింది పవిత్ర. నాకెలా తెలుస్తుంది, ఎవరిచ్చారో తెలీదు కాని నాకు తెలిసి ఈ ఫోటో చూడ్డం వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది అని బదులు ఇచ్చింది అహల్య. అహల్యకి నిజంగానే ఆ ఫోటో దామోదర్ దగ్గరికి ఎలా వచ్చిందో తెలీదు. కాని అతనికి ఆఫీస్లో ఇదే ఫోటో నేలమీద పడిపోయి ఉండడం చూసి, అది చూశాకే తట్టుకోలేక గుండెపోటు వచ్చిందని అనుకుంది. అహల్య ఇదంతా చెప్పడం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అని పవిత్ర ముందుగానే గెస్ చేసింది.
పవిత్ర కొద్దిసేపు మౌనంగా ఉండి తరువాత మెల్లగా, ఇదంతా ఒకప్పటి గతం. ఎప్పుడో జరిగిన గతాన్ని తవ్వుతూ నాకేం చెప్పాలని అనుకుంటున్నారు అని సూటిగా అడిగింది. అవును, ఇదంతా గతమని నాకు తెలుసు. నీకిదంతా కష్టపడి చెప్పడానికి ఫోటోలతో పాటు తీసుకొచ్చి నీకు చూపించడానికి కారణమేంటంటే, కనీసం ఇప్పుడైనా నీకు మీ అమ్మకి విజయ్ నాన్నకి ఉన్న సంబంధమేంటో అర్థమవుతుందని. మీ అమ్మ విజయ్ నాన్నతో ఒకప్పుడు రిలేషన్లో ఉంది. ఒకవేళ వాళ్ల రిలేషన్ అలాగే కంటిన్యూ అయ్యుంటే నువ్వు దామోదర్కి పుట్టాల్సిన దానివే కదా. కనీసం ఇప్పుడైనా విజయ్తో నీ జీవితం పంచుకోవడం కరెక్టేనా కాదా అని ఒకసారి ఆలోచించి చూడు అని అంటుంది అహల్య. పవిత్ర చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎప్పుడూ క్లియర్ మైండెడ్గా ప్రతి విషయంలో ఒక క్లారిటీ ఉండే పవిత్ర మైండ్ ఇప్పుడు గందరగోళంగా మారిపోయింది. తనకు ఏం తెలియడం లేదు. అహల్య ఇంటెన్షన్స్ ఏంటో పవిత్రకి పూర్తిగా అర్థమయ్యాయి. తనను ఇండైరెక్ట్ గా విజయ్ను వదిలేయమని, అతని జీవితంలోకి వెళ్లొద్దని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది అని పవిత్ర గెస్ చేయగలిగింది. పవిత్ర నోటి నుండి మాటలు రాకపోవడం గమనించిన అహల్య తన మాటలు ఆమె మీద సరిగ్గా పనిచేస్తున్నాయని ఊహించి అగ్గిలో పెట్రోల్ పోసినట్టు చేసింది. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, ఒకవేళ మీ అమ్మ విజయ్ నాన్న పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు విజయ్కి చెల్లి వరుస అయ్యేదానివి అని? ఇంతకు ముందు ఈ విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలిసింది కదా. తెలిసాక కూడా విజయ్తో నీ రిలేషన్ను కంటిన్యూ చేస్తావా? కొంచెం ఆలోచించి చూడు. నువ్వు చేస్తున్న తప్పేంటో నీకే అర్థమవుతుంది అని పవిత్ర వైపు కన్నింగా చూస్తూ అంటుంది అహల్య. చెల్లి వరుస, ఆ పదం పవిత్ర మనసును విరిచేసింది. ఆమె గుండె గట్టిగా పట్టేసినంత పనయింది. చాలా రోజుల ముందు అనుకోకుండా పవిత్ర తన బర్త్ గురించి ఒక నిజం తెలుసుకుంది. తను మోహనకృష్ణకి సొంత కూతురు కాదు అని. కాబట్టి ఆ డైరీ ప్రకారమైతే డి అనే వ్యక్తి కూతురు అయినా అయ్యుండాలి, లేదంటే ఎఫ్ అనే అతని కూతురు అయినా అయ్యుండాలి. ఈ ఇద్దరు ఎవరో, ఈ ఇద్దరిలో తను ఎవరి కూతురో తెలుసుకోవాలని పవిత్రకి ఎప్పటినుండో చాలా ఆతృతగా ఉంది. కాని ఈ క్షణం అహల్య మాటలు విన్న తర్వాత పవిత్రలో తెలియని భయం మొదలయ్యింది. ఏది జరిగినా తనకు విజయ్కి మధ్య ఉన్న రిలేషన్ ఎఫెక్ట్ అయ్యేలా ఉంది. ఈ ఆలోచనకే సడన్ గా తన గొంతు పట్టేసినట్టయింది. కళ్ల నుండి నీళ్లు తిరిగాయి. తన బాడీ వణికిపోతోంది. ఆమె గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదన్నట్టుగా ఉంది. ఒకవేళ తన సొంత తండ్రి దామోదరైతే ఎలా? అప్పుడు విజయ్తో తన రిలేషన్ ఏమవుతుంది? తను తప్పు చేసిందా? ఆల్రెడీ తనకు విజయ్కి ఒక కూతురు కూడా ఉంది. ఇదే గనక నిజమైతే ఖుషీ జీవితం ఏమవుతుంది? ఆ క్షణంలో వేల ఆలోచనలు పవిత్ర మనసులో రైళ్లలా పరిగెడుతున్నాయి. పవిత్ర బాధలో ఉన్న ఎక్స్ప్రెషన్ను చూసిన అహల్య, ఇప్పుడు అర్థమయిందా నేనెందుకు మీ ఇద్దరినీ రిలేషన్లో ఉండొద్దని అంటున్నాను? విజయ్ నాన్నకి మీ అమ్మకి సంబంధం ఉంది అని తెలిసాక కూడా నేను నిన్ను నా ఇంటి కోడలిగా ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకున్నావు? అది ఎప్పటికీ జరగదు. అంతేకాదు, నీ కూతురుని అడ్డుపెట్టుకుని నా ఇంటికి కోడలిగా, నా కొడుక్కి భార్యగా అవ్వాలని చూడకు. అసలు ఆ ఆశలేమైనా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే చంపుకో. ఎందుకంటే నేను బ్రతికి ఉన్నంతవరకు నిన్ను నా ఇంటి గడప కూడా తొక్కనివ్వను కాబట్టి. ఇక చెర్రీ డిశ్చార్జ్ కాగానే నేను నా మనవరాలిని నా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను. తను మా ఇంటి రక్తం కాబట్టి మా ఇంట్లోనే ఉంటుంది. ఇక నీ విషయానికి వస్తే, నువ్వు వీలైనంత తొందరగా నా కొడుకుతో ఒక క్లీన్ బ్రేకప్ చేసుకుని వాడికి వాడి ప్రశాంతమైన జీవితానికి దూరంగా వెళ్ళిపోతావని అనుకుంటున్నాను. ఇంకెప్పుడూ మళ్ళీ వాడితో కలిసిపోవడానికి గాని ప్రయత్నం చెయ్యకు. మీరిద్దరూ ఎప్పటికీ ఒకరికొకరు సెట్ అవ్వరు అని రూడ్గా అనింది అహల్య. అహల్య ఖుషీని తనతో పాటు తీసుకుని వెళ్తానని చెప్పగానే పవిత్ర వెంటనే రియాక్ట్ అయ్యి, నో వే, నా నుండి నా కూతురిని ఎవరూ విడదీయలేరు. చెర్రీ నా కూతురు. తనను నా నుండి దూరంగా ఎవరూ తీసుకుని వెళ్లలేరు. ఒకవేళ అలా చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని కోపంగా అరిచింది. ఇలాంటి ఒక రోజు వస్తుందని తన ముద్దుల కూతురు ఖుషీని తన నుండి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తారని పవిత్ర ముందే గెస్ చేసింది. కాని ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని పవిత్ర ఎక్స్పెక్ట్ చేయలేదు. పవిత్రకు తన కూతురిని వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. 9 నెలలు కడుపులో మోసి
4 సంవత్సరాలుగా ప్రేమగా పెంచుకున్న నా కూతురిని ఎవరో తీసుకుని వెళ్తాను అంటే ఊరుకునేది లేదు అని మనసులో అనుకుంది పవిత్ర. ఖుషీ తన ప్రాణం. తనను ఎవరు ఆమె నుండి దూరం చెయ్యాలని చూసినా తన ప్రాణాలు పోయే వరకు పోరాడ్డానికి కూడా పవిత్ర రెడీగా ఉంది. ఇందులో నీ ఒపీనియన్ నాకవసరం లేదు. విజయ్ చెర్రీ కన్న తండ్రి. నీకు చెర్రీ మీద ఎంత హక్కు ఉందో నా కొడుక్కి కూడా అంతే హక్కు ఉంది. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే టైం వచ్చినప్పుడు నేనే వెళ్లి దీని గురించి కోర్టులో కేసు వేస్తా. అప్పుడు తీర్పు కోర్టిస్తుంది అని క్రూరంగా మాట్లాడి చాలా గర్వంగా హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళింది అహల్య. అహల్య ఇంత ధైర్యంగా కోర్టుకు వెళ్దామని చెప్పడానికి కారణం ఆమె కుటుంబానికి ఉన్న పవర్. ఆ పవర్తో ఇంకా వాళ్ల స్టేటస్తో ఖుషీ కస్టడీ మొత్తం వాళ్లే తీసుకోవడం వాళ్లకు చాలా చిన్న పని. ఇది విన్న పవిత్ర షాక్ అయి అలాగే నిలబడిపోయింది. తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. మనసు 1000 ముక్కలైనట్టుగా ఫీలయ్యింది. పవిత్ర తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా గాని ఆపుకోలేకపోయింది. తనకు ఏడవాలని లేదు, కాని అంత బాధను భరించలేకపోయింది. ఆమె కళ్ల నుండి నీళ్లు బయటికి జలపాతంలా కారిపోతున్నాయి. ఖుషీ బేబీ, నువ్వు మమ్మీ ప్రపంచానివి. నువ్వు లేకుంటే మమ్మీ ఎలా బ్రతుకుతుంది? మమ్మీని విడిచి వెళ్లొద్దు ప్లీజ్. మనమిప్పుడేం చేద్దాం విజయ్? నిన్ను కూడా నేను వదులుకోలేను అని మనసులో అనుకుని ఎమోషన్స్తో యుద్ధం చేస్తోంది పవిత్ర. తన కన్నీటిని తుడుచుకుని డిప్రెస్డ్ గా ఫీల్ అవుతూ హాస్పిటల్ లోపలికి వెళ్ళింది. వార్డ్ బయట నిల్చొని ఆ గాజు డోర్ నుండి లోపలికి చూసింది. తను ఇంకొన్ని రోజుల్లో భర్త అవుతాడని కలలు కన్న విజయ్ తన కూతురు తలను ప్రేమగా నిమురుతూ కనిపించాడు. అతని యాక్షన్స్ లో తనకి ఖుషీ మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. ఇంతటి మంచి మనిషిని, ఇంతలా నన్ను ప్రేమించే వ్యక్తిని కోల్పోవడం నాకిష్టం లేదు. ఒకసారి ప్రేమ మొదలయ్యాక అది చావడం కష్టం. మనిషికి మరణముంటుందేమో కాని ప్రేమకు మరణముండదు. ఏది ఏమైనా నాకు విజయ్ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు అని మనసులో అనుకొని కుమిలిపోయింది పవిత్ర. అయినా అహల్య చెప్పినంత మాత్రాన తను విజయ్ బ్రదర్ సిస్టర్ రిలేషన్ షేర్ చేసుకుంటున్నారని నమ్మేసి తన ప్రేమను త్యాగం చేసేందుకు రెడీగా లేదు పవిత్ర. తన డిఎన్ఏ రిపోర్ట్స్, విజయ్ డిఎన్ఏ రిపోర్ట్స్ చెక్ చేస్తేనే నిజమేంటో తెలుస్తుంది. అప్పటి వరకు అహల్య మాటలు నమ్మకూడదు అని డిసైడ్ అయ్యింది పవిత్ర. అంతేకాదు, తన అమ్మకి దామోదర్కి ఉన్న సంబంధం, అలాగే తన సొంత తండ్రి ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవన్నీ తెలిస్తేనే ఈ ప్రశ్నకు పరిష్కారం తెలుస్తుంది. ఇదంతా తెలియకుండానే అహల్య చెప్పిన మాటలకు లొంగిపోయి తన ప్రేమను త్యాగం చేయడం కరెక్ట్ కాదు అని మనసులో ఫిక్స్ అయ్యింది. కాని ఏదేమైనప్పటికీ అహల్య మాటలతో తన మనసు ప్రశాంతత లేకుండా అల్లకల్లోలంగా మారిపోయింది. ఏం తోచని స్థితిలో దిగులుగా ఉండిపోయింది పవిత్ర. ఎపిసోడ్ 246 నా కూతురు నాకు కావాలి. అహల్య మాటలకు పవిత్ర మనసు అల్లకల్లోలంగా మారిపోయింది. అవి నిజాలో కావో పక్కన పెడితే తన కూతురు ఎక్కడ తనకు దూరమవుతుందో అన్న ఆలోచనను పవిత్ర తట్టుకోలేకపోయింది. కొద్దిసేపు తర్వాత తన కన్నీళ్లను తుడుచుకొని ఎమోషన్స్ ను సార్టౌట్ చేసుకుని తాను ఏడ్చినట్టు ఎవరికీ డౌట్ రాకుండా ఏం జరగనట్టు మేనేజ్ చేసుకుని ఖుషీ ఉన్న వార్డ్ లోపలికి వెళ్ళింది పవిత్ర. పవిత్ర లోపలికి రాగానే విజయ్ వెంటనే వెళ్లి తనకు క్షమాపణలు చెప్పాడు. మధుశ్రీ, నన్ను క్షమించు. అమ్మ వస్తుందని నేననుకోలేదు. తన వల్ల నువ్వు చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది అని అన్నాడు. ఇంతకుముందు విజయ్ వాళ్ల అమ్మ వచ్చినప్పుడు అహల్య ఎక్స్ప్రెషన్స్ ఇంకా బిహేవియర్ ను భరించలేక వార్డ్ నుండి బయటికి వెళ్లిపోయింది పవిత్ర. అది చూసి విజయ్ చాలా బాధపడ్డాడు. పవిత్ర ఇబ్బందిగా ఫీల్ అవ్వడం గమనించాడు. అందుకే తనకు సారీ చెప్పాడు. హే, అదేం లేదు విజయ్ అంటూ పవిత్ర తన తలను అడ్డంగా ఊపుతూ పైకి నవ్వుతూ విజయ్ వైపు తిరిగి ఒక స్మైల్ ఇచ్చింది. కాని తన చిరునవ్వు ఎంత అన్ప్లెజెంట్ గా ఉందో తను రియలైజ్ కాలేకపోయింది. పైకి నవ్వుతున్న తన కళ్లలో బాధ కనపడుతోంది. కనీసం విజయ్ కళ్లలో కళ్లు పెట్టి చూడలేక తనని అవాయిడ్ చేస్తూ తలను పక్కకు తిప్పేసుకుంది పవిత్ర. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉంటే
వాళ్ల పార్ట్నర్లోని చిన్న చిన్న చేంజెస్ ను కూడా ఇట్టే కనిపెట్టగలుగుతారు. కళ్లను బట్టే మనసులోని ఫీలింగ్స్ ను కనిపెట్టగలరు. ఆల్రెడీ చాలా డెలికేట్, సెన్సిటివ్ మ్యాన్ అయిన విజయ్ పవిత్ర తనను కావాలనే అవాయిడ్ చేస్తుందని ఈజీగా గమనించాడు. కాని ఎందుకో అతనికి అర్థం కాలేదు. అతని అమ్మ వల్లనా? అతని అమ్మ మళ్ళీ ఏమైనా అందా? అందుకే పవిత్ర ఇలా బిహేవ్ చేస్తుందా? విజయ్కి ఏం తోచక డైరెక్ట్గా, మధుశ్రీ, నువ్వు ఓకేనా? బాగానే ఉన్నావా అని అడుగుతూ పవిత్ర చేతిని పట్టుకున్నాడు. ఆమె చేతులు చల్లగా అయిపోయాయి. తను వణుకుతూ ఉంది. అది చూసిన విజయ్ వెంటనే కంగారుతో, మధుశ్రీ, నీకేమైంది అని అడిగాడు. పవిత్ర వెంటనే తన చేతిని అతని చేతి నుండి తీసుకుని అసలు ఏం జరగనట్టుగా నటిస్తూ, నాకేం కాలేదు విజయ్, నేను బాగానే ఉన్నాను. జస్ట్ నాకు రోజియో ఎంటర్టైన్మెంట్ నుండి ఆడిషన్ నోటీస్ వచ్చింది. సో నేను కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యాను. అందుకే నా చేతులు వణుకుతున్నాయి అని చెప్పింది. పవిత్ర మాటలు విన్న మరుక్షణమే విజయ్కి అర్థమయ్యింది తను అబద్ధం చెప్తుందని. ఇంకా చెప్పాలంటే లతా ఎంటర్టైన్మెంట్ ను వెనుక నుండి నడిపిస్తున్న బాస్ విజయ్ అయినప్పుడు పవిత్ర అడ్వర్టైజింగ్ కాంట్రాక్ట్ గురించి అతనికెందుకు తెలియకుండా ఉంటుంది? రోజియో ఎంటర్టైన్మెంట్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ ఆల్రెడీ పవిత్రకే వచ్చినట్టు చాలా రోజుల క్రితమే కన్ఫర్మ్ అయ్యింది. పవిత్ర రేపు జస్ట్ వెళ్లి అందులో పార్టిసిపేట్ చేసి రావడమే. అలాంటిది ఇప్పుడు సడన్ గా తనకు నోటీస్ వచ్చిందని, అది చూసి ఎప్పుడూ లేని భయం, నర్వస్నెస్ ఈరోజు వచ్చిందని పవిత్ర చెప్తుంటే తను అబద్ధం చెప్తుందని విజయ్కి ఇట్టే తెలిసిపోయింది. కాని ఎందుకు అబద్ధం చెప్తుంది? ఎందుకు తన నుండి ఏదో దాచాలని చూస్తుంది అన్న ప్రశ్నలకు విజయ్ దగ్గర సమాధానం లేదు. తన అబద్ధాన్ని డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకుండా తన మనసులో ఏం దాస్తోంది, ఈ అబద్ధం చెప్పేంత బాధ తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అని మనసులో అనుకుని ఫిక్స్ అయ్యాడు విజయ్. విజయ్ తన చిటికిన వేలిని పవిత్ర చిటికిన వేలితో ముడిపెడుతూ, మధుశ్రీ, నిజం చెప్పు, ఎందుకిలా ఉన్నావు? అసలేమైంది? నా దగ్గర దాచిపెట్టద్దు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, మనమిద్దరం కలిసి దాన్ని సాల్వ్ చేద్దాం. అంతేగాని ఇలా ఒంటరిగా బాధపడొద్దు ప్లీజ్, నేను చూడలేను అని ఎంతో కంగారుగా అన్నాడు. అతనికి పవిత్రకి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండాలని విజయ్కు ఇష్టం లేదు. వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు, బాధలు ఉండడం విజయ్కి అస్సలు ఇష్టం లేదు. అందుకే ప్రతి విషయాన్ని కలిసి ఎదుర్కొందామంటూ ఒకరిని ఒకరు ఇంకొంత నమ్మేలా, ఇద్దరి మధ్య ట్రస్ట్ పెరిగేలా జీవితం సాగాలని కోరుకున్నాడు. విజయ్ మాటలు పవిత్ర మనసులోని గడ్డకట్టుకుపోయిన ఎమోషన్స్ ను తట్టిలేపాయి. విజయ్ అతని ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడంలో అంత గొప్పవాడు కాకపోయినా, ఎప్పుడూ షైగా, రిజర్వ్డ్ గా ఉండే మనస్తత్వం కలిగినా కూడా అతని ప్రేమను చూపించడానికి ట్రై చేయడంలో ఏ రోజూ విజయ్ ఫెయిల్ అవ్వలేదు. పవిత్ర తన మనసును కుదుటపరుచుకుని ఫైనల్ గా ధైర్యంగా విజయ్ కళ్లలోకి చూసింది. తన నెగటివ్ ఎమోషన్స్ ను విజయ్కి చెప్పి విజయ్ను కూడా బాధపెట్టడం పవిత్రకి ఇష్టం లేదు. అందుకే తను బాధపడడం లేదని, తన మనస్సులో ఏం లేదని చెప్పడానికి ట్రై చేసింది. కాని అతని చల్లని నిర్మలమైన కళ్లలోకి చూడగానే పవిత్రలో నుండి తెలియని బాధ, ఏడుపు తన్నుకు వచ్చింది. బహుశా తనకు విజయ్ ఉన్నాడని, ఏది జరిగినా అతను చూసుకుంటాడని ఉన్న ధైర్యం కావచ్చు తనలో ఈ మార్పుని తీసుకొచ్చింది. మామూలుగా ఏదైనా బాధ కలిగినప్పుడు దాన్ని మర్చిపోవడానికి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలామంది ట్రై చేస్తారు. కాని కొందరి ముందర మాత్రం అది సాధ్యం కాదు. వారు ఉన్నారన్న నమ్మకంతో మనకు తెలియకుండానే వారిని చూడగానే మన కళ్ల నుండి నీళ్లు కారుతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. విజయ్ ముందు తను ఎంత దాచాలని చూసినా పవిత్ర కళ్ళు నిజాన్ని దాచలేకపోయాయి. విజయ్ దాన్ని ఈజీగా గమనించాడు. ఫైనల్ గా పవిత్ర ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అవుతూ ఏడుస్తూ, విజయ్, ఏం లేదు, నేను బావున్నాను అంటూ బదులు ఇచ్చింది. విజయ్ పవిత్ర తలను అతని వైపుకి తిప్పుకుంటూ, మధుశ్రీ, నాతో చెప్పవా అని సాఫ్ట్ వాయిస్ తో అడిగాడు. పవిత్ర అతని మాటలు విన్నాక ఇంకా ఎక్కువగా ఏడుస్తూ, విజయ్, నాకసలేం అర్థం కావడం లేదు. కాని నాది ఒక్కటే ఒక రిక్వెస్ట్. ప్లీజ్, నన్ను నా కూతురి నుండి దూరం చెయ్యొద్దు. నేను తట్టుకోలేను. నాకు ఖుషి అంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా.
నేను నా కూతురు లేకుండా బ్రతకలేను. తను లేకుంటే నేను మరుక్షణమే చచ్చిపోతాను. ప్లీజ్, నాకు నా కూతురు కావాలి అని 2 చేతులు జోడించి బెడ్ మీద నిద్రపోతున్న తన కూతురిని చూస్తూ ఏడ్చింది. తన సాడ్నెస్ ను బయటికి చూపించకూడదు అని పవిత్ర ఎంత అనుకున్నా ఫైనల్ గా కన్నీటితోనే మిగిలిపోయింది. మెల్లగా తన చేతిని పైకెత్తి ఆమె కన్నీళ్లను తుడుచుకుంటూ విజయ్ వైపుకి బాధగా చూసింది. తను ఇప్పటివరకు బాగానే ఉంది. సడన్ గా ఇంతలా ఏడుస్తూ ఎమోషనల్ గా మెంటల్ గా బ్రేక్ డౌన్ అవ్వడం చూసి విజయ్ షాక్ అయ్యాడు. తను ఏడవడం విజయ్ మనసు తట్టుకోలేకపోయింది. విజయ్ మనసులో పవిత్ర ఒక స్ట్రాంగ్ ఉమెన్. అలాంటిది తను ఇంతలా ఏడుస్తుందంటే ఏదో పెద్ద విషయమే జరిగిందని విజయ్కి అర్థమయ్యింది. సిచ్యువేషన్ సీరియస్నెస్ తెలిసాక విజయ్ అసలు ఏం జరిగి ఉంటుందో కొంచెం కొంచెం గెస్ చేయగలిగాడు. అతని గెస్ కరెక్ట్ అయితే పవిత్ర ఇంతలా ఏడవడానికి, తను బాధపడ్డానికి కారణం ఖచ్చితంగా అతని అమ్మ అహల్య అయి ఉంటుంది. ఇక పవిత్ర మాటలను బట్టి చూస్తే అతను అమ్మ ఖుషీని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తానని, తనను ఇంకెప్పుడూ చూడొద్దని పిచ్చి పిచ్చి మాటలు చెప్పి పవిత్ర మనసును గాయపరిచి ఉంటుందని గెస్ చేశాడు. అయినా అతని అమ్మ అలా ఎలా చెప్తుంది? ఖుషీ అతని కుటుంబానికి చెందిన వారసురాలు, రక్త సంబంధం గల మనవరాలైనప్పటికీ ఒక తల్లిని బిడ్డను విడదీసే హక్కు ఎవరికీ లేదు అని విజయ్ మనసులో ఫీల్ అవుతూ, మధుశ్రీ, మా అమ్మ నీ దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పిందా అని అడిగాడు. పవిత్ర ఏడుస్తూ అవును అన్నట్టుగా తల ఆడించింది. విజయ్కి అతని అమ్మ వల్ల అతని రిలేషన్ ఎఫెక్ట్ అవ్వడం ఇష్టం లేదు. అందుకే, మధుశ్రీ, మా అమ్మ ఏం చెప్పిందో నాకు తెలీదు. కాని తను ఏం చెప్పినా నువ్వు మాత్రం వాటిని మనసులో పెట్టుకోవద్దు. ఒకవేళ తను చెర్రీ గురించి ఫుల్ కస్టడీ తీసుకుంటాము, ఇకపై మాతోనే ఉంటుంది అని చెప్తే మాత్రం నువ్వా విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు. నేను నీకు చెర్రీకి మధ్య ఎలాంటి దూరం రాకుండా చూసుకుంటాను. నేనుండగా మీ ఇద్దరిని ఎవ్వరూ దూరం చేయలేరు అని పవిత్రను కంఫర్ట్ చేశాడు. నువ్వు నిజమే చెప్తున్నావా? కాని ఒకవేళ మీ అమ్మ చెర్రీ మీద ఫుల్ కస్టడీ రైట్స్ కావాలని కోర్టులో కేసు ఫైల్ చేస్తే ఎలా? అప్పుడు మనం ఏం చేద్దాం? నా కూతురిని నేను ఎలా కాపాడుకుంటాను అని దిగులుగా భయంగా అడిగింది పవిత్ర. తనకు ఆ క్షణంలో బుర్ర పని చేయడం లేదు. నువ్వేం కంగారు పడద్దు, నేనలా జరగకుండా చూసుకుంటాను అని వెంటనే అతని ప్యాంట్ పాకెట్ నుండి ఒక కర్చీఫ్ ను తీసి పవిత్ర కళ్ళు తుడుస్తూ, మధుశ్రీ, నీకింకా నా మీద నమ్మకం కుదరడం లేదా? చెర్రీ నీకు దూరం కాకుండా నేను చూసుకుంటాను. మీ ఇద్దరినీ సెపరేట్ చెయ్యాలని ఎవరనుకున్నా ముందు వాళ్లు నా శవాన్ని దాటుకుని వెళ్ళాలి అని పవిత్రకి ధైర్యం చెప్పాడు. విజయ్ ఇస్తున్న ధైర్యంతో, నమ్మకంతో పవిత్ర కొంచెం కంఫర్టెడ్గా, రిలీఫ్గా ఫీల్ అయ్యింది. తన మనసులోని అలజడి కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. కాని తన మనసులో ఇంకా తెలియని బాధ, భయం ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. తనకు ఇండైరెక్ట్ గా ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. విజయ్ మనసులో తను ఎంత ముఖ్యమో అని. అందుకే, నాకు తెలుసు నువ్వు నన్ను చెర్రీని దూరం చెయ్యవు అని. కాని ఏదేమైనా చెర్రీ నీ కుటుంబానికి ఇప్పుడున్న ఏకైక వారసురాలు. కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఆ కుటుంబానికి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఒంటరిగా నా కూతురు లేకుండా బ్రతకలేను అని అంటుంది పవిత్ర. నువ్వు ఒంటరిగా ఎందుకుంటావు? నువ్వు చెర్రీకి అమ్మవి, అంటే నాకు భార్యవి. నువ్వు కూడా చెర్రీతో పాటు ఆ ఇంటికి వస్తావు, కాని ఇక్కడే ఒంటరిగా ఉండవు అని విజయ్ బదులు ఇచ్చాడు. కాని అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మనిద్దరిది అన్నా చెల్లెల వరస అని మీ అమ్మ చెప్పింది అని ఏడుస్తూ అనింది పవిత్ర. ఏంటి, అన్నా చెల్లెలా అంటూ విజయ్ ఆశ్చర్యపోయాడు. పవిత్రను అతన్ని దూరం చేయడం కోసం అతని అమ్మ ఇలా ఒక కథ అల్లేంత ఎదిగిందని విజయ్ ఊహించలేదు. అతని అమ్మ బిహేవియర్ కి విజయ్ చాలా ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతూ, నువ్వు తన మాటలు పట్టించుకోకు, నిన్ను నన్ను విడదీయడానికి ఇది మా అమ్మ అల్లిన కథ అంటూ అతని అమ్మ మీద వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ బదులు ఇచ్చాడు విజయ్. కాని నాకు మా అమ్మ, మీ నాన్నగారి ఫొటోస్ కూడా చూపించారు. వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉందని, సో నేను నీకు చెల్లి వరస అవుతానని మీ అమ్మ అన్నారు అని అహల్య చెప్పిందంతా విజయ్కి చెప్పింది పవిత్ర. ఫైనల్ గా విజయ్కి అతని నాన్న మనసులో ఉన్న తొలి ప్రేమ పవిత్ర అమ్మ అని తెలిసింది. ఇంపాసిబుల్,
ఇదంతా నిజం కాదు. మన మధ్య రక్త సంబంధం లేదు. కావాలంటే మనం టెస్ట్ చేసుకుందాం. ఇంతకు ముందు మా నాన్న గురించి ఒక రూమర్ వచ్చింది. కాని అది కొన్ని రోజులకి నార్మల్ అయిపోయింది. అయినా అది జస్ట్ రూమర్ అని తెలిసాక కూడా మా అమ్మ నన్ను తీసుకొని కొన్ని రోజులు ఇంటి నుండి బయటికి వెళ్లిపోయింది. తర్వాత నేను వెళ్లి మా నాన్నతో మాట్లాడి ఆయన్ని అడిగాను. అసలు నాన్నకి ఎలాంటి అఫైర్ లేదని, ఆయన్ని ఎవరో ఫ్రేమ్ చేశారని నాకు చెప్పారు. కాబట్టి మా అమ్మ మాటలు విని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మా నాన్నకి మీ అమ్మ మీద ఇష్టం ఉండొచ్చు. కాని మనం అన్నా చెల్లెళ్ళం అన్న మాట మాత్రం నిజం కాదు అని అన్నాడు విజయ్. సో అదన్నమాట నిజం అని మనసులో అనుకుంది పవిత్ర. విజయ్ మాటలు విన్నాక ఫైనల్గా పవిత్రకి అర్థమయ్యింది ఇదంతా అహల్య కల్పించి చెప్పిందని. ఇక తన అమ్మ మీద వచ్చిన రూమర్స్ అన్నిటికీ కారణం కూడా మోహనకృష్ణ అని ఈ క్షణం తనకు అర్థమయ్యింది. ఇదంతా ఆ మోహనకృష్ణ వల్లే. మా అమ్మ మీద రూమర్స్ అన్ని వాడే క్రియేట్ చేశాడు. నాకు తెలిసి మీ నాన్నకి మా అమ్మకి మధ్య ఏదో అఫేర్ ఉందన్నట్టు వచ్చిన రూమర్ కూడా వాడే క్రియేట్ చేసుంటాడు. మా అమ్మ చావడానికి కూడా కారణం అతనే అని కోపంగా చిరాగ్గా అనింది పవిత్ర. నువ్వేం వరి అవ్వకు. నేనా మోహనకృష్ణను వదిలిపెట్టను. నీ పగ తీరే వరకు వాడి జీవితంతో ఆడుకుంటాను అని అన్నాడు విజయ్. మోహనకృష్ణ ఎలాంటివాడో తెలిసాక, పవిత్రను ఎంతలా హింసించాడో తెలిసాక అతన్ని ఊరికే వదిలిపెట్టాలని విజయ్కి లేదు. ముందు అతని ప్రేమ, పెళ్లి విషయం, ఇంకా ఖుషీ విషయం సెటిల్ అయిన వెంటనే ఆ మోహనకృష్ణ సంగతి చూడాలని డిసైడ్ అయ్యాడు విజయ్.